హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నోరూరించే కమ్మని సేమియా కేసరి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇలా చేయండి ఒకసారి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఈ నోరూరించే సేమియా కేసరి ఎలా చేశానో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం బాదం పప్పు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసి చక్కగా వేయించుకోవాలండి. ఈ సేమియా వేయించుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా రంగు మారేంత వరకు కూడా నిదానంగా వేయించుకోవాలి. అయితే ఈ కేసరి ప్రిపరేషన్లో రవ్వ కేసరికి మనం నెయ్యి ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా. ఈ కేసరిలో అంతగా పట్టదండి, రవ్వ కేసరి కంటే కూడా తక్కువ పడుతుంది నెయ్యి. ఇలా సేమియా చక్కగా రంగు ఫామ్ అయ్యేంత వరకు నిదానంగా వేయించుకున్న తర్వాత ఇలా కలర్ మారాలండి. అప్పుడు ఇందులోకి మనం ఏదైతే కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వేడి నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళ కంటే కూడాను వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ సేమియాకి మంచి టెక్స్చరు అలాగే మంచి ఫ్లేవరు రావాలంటే కొంచెం కర్పూరం అంటారు కదండి, మనం తినే కర్పూరం అంటారు కదా, అది కొంచెం వేసుకోవాలండి. అప్పుడు ఎంత బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్గా చేసేదానికంటే కూడాను ఇలా జస్ట్ పించ్ ఆఫ్ కర్పూరం వేయండి, టేస్ట్ అదిరిపోతుంది. అలాగే ఇది ప్రసాదం రెసిపీస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. ఇలా కర్పూరం వేయడం వల్ల అచ్చం ప్రసాదంలో ఉంటుంది, టెంపుల్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో ఇలా పించ్ ఆఫ్ కర్పూరం వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పొడి వేస్తున్నాను. ఈ కర్పూరం వేసినప్పుడు చితుపుకొని వేసుకోవాలండి, గడ్డల్లా వేసుకున్నామంటే తొందరగా కరగదనమాట. సో పౌడర్లాగా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతున్న టైంలో మరొక చెంచా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మనం పోసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడుతుంది అనుకున్న టైంలో షుగర్ వేసుకోవాలండి. అలాగే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. అప్పుడే మనం షుగర్ వేసుకోవాలి. నీళ్ళుగా జారుగా ఉన్నప్పుడు అసలు వేసుకోవద్దండి షుగరు. సో ఈ విధంగా దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షన్ అనమాట, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దాదాపు కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే షుగర్ వేసుకోవాలండి. షుగర్ ఎలా వేసుకోవాలంటే మనం ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా, ఒక 3/4 వరకు షుగర్ తీసుకుంటే సరిపోతుందండి. ఒక 3/4 కప్పు షుగర్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఒకవేళ బాగా స్వీట్నెస్ కావాలనుకుంటే కప్పు నిండా వేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 3/4 కప్పు అయితే సరిపోతుందండి స్వీటు. ఇలా షుగర్ వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే పాకం ఫామ్ అయ్యి జారుగా అయిపోతుంది అనమాట. ఇలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక చెంచా నెయ్యి వేసుకోవాలి. షుగరు నెయ్యి 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే పాకంలాగా ఫామ్ అయ్యి జారుగా అయిపోతుంది అనమాట. ఇలా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి. చూడండి ఎలా ఉందో జారుగా. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా ఈజీ అండ్ ప్రిపరేషన్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది అని ఎప్పుడు మనకి తెలుస్తుందంటే ఇది ప్యాన్ నుండి ఈజీగా సెపరేట్ అవుతుందండి. కన్సిస్టెన్సీ చక్కగా దగ్గర పడి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయింది అని అర్థం అనమాట. చూడండి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా దగ్గర పడే టైంలో ఇంకొక చెంచా నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి ఫైనల్గా అనమాట. ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఈ సేమియా కేసరికి అంతగా నెయ్యి పట్టదు. చూడండి ఈ విధంగా దగ్గర పడి గట్టిగా అవుతుందన్నమాట. చక్కగా పాకం అంతా కూడా దగ్గర పడి ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి. ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట. ఇలా చేసుకుంటే కొన్ని రోజుల పాటు నిలవ కూడా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఈ టైంలో మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే పాకం చక్కగా ఫామ్ అయ్యి గట్టిపడింది కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది. అందు గురించి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటే బెటరు. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు నేను మీకు చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఒకసారి.
ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు చల్లారిన చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా ఉంది చల్లారిన తర్వాత. అసలు ఏమాత్రం గట్టిపడకుండా సాఫ్ట్ టెక్స్చర్ తోటి చాలా బాగుందండి. ఇలా చేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకు కావాల్స్తే పైనుంచి కొన్ని ట్యూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.